హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రావతి రమేష్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే పెళ్లి సందడి పార్ట్ 1 వీడియో చాలా బాగా అయితే వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయండి. సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు దానికి. అలాగే వాచ్ అవర్స్ కూడా చాలా కలర్ఫుల్గా అయితే వాచ్ అవర్స్ కూడా వచ్చినాయి అనమాట. అలాగే పెళ్లి వీడియోతో కూడా పార్ట్ 2 అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేసాను. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మేము మా విలేజ్ అయితే వచ్చేసామన్నమాట. అక్కడ పెళ్లి కొడుకుని రెడీ చేసేసి, అంటే పెళ్లి కొడుకుని చేస్తారు. చేసిన తర్వాత కూటి కంకణం అని చెప్పి కట్టించిన తర్వాత ఇలా పెళ్లి కూతురు ఇంటి దగ్గర అనమాట పెళ్ళి. అందుకే పెళ్లి కూతురు ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. అలాగే మేము కూడా వచ్చేసామన్నమాట. వాళ్ళు విజయనగరం నుంచి వచ్చేసరికి మేము కూడా ఇక్కడ ఉన్నాము. చాలామంది పెళ్లి కూతురు ఇంటి దగ్గర పెళ్ళి అయితే పెళ్లి కొడుకు వస్తాడు, లేదంటే పెళ్లి కొడుకు ఇంటి దగ్గర అయితే పెళ్లి కూతురు వెళ్తుంది అనమాట. ఇక్కడ మేము పెళ్లి కూతురు ఇంటి దగ్గర అనమాట పెళ్ళి. ఊరేగింపు లైట్గా డ్యాన్స్లు అయితే చేస్తున్నాము. సాంగ్ పెట్టకూడదు కాబట్టి కాపీ రైట్స్ పడతాయని చెప్పేసి సాంగ్ని పెట్టట్లేదు. అలాగే అలా ఉంచేసినా కూడా కాపీ రైట్స్ అనేవి పడతాయి కాబట్టి మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇదంతా కూడా ఊరేగింపు ఫుల్ అనమాట. పెళ్లి కూతురు తలుపు వాళ్ళు సిస్టర్స్ అయితే చాలా బాగా డ్యాన్స్ అయితే చేశారు. మేము చూస్తూ మధ్య మధ్యలో చేస్తూ మేము కూడా ఎంజాయ్ చేస్తూ అయితే డ్యాన్సులు చేస్తూ ఇలా వీడియో అయితే తీస్తున్నాము. అసలు వీడియో ఎవరికో ఫోన్ ఇవ్వడం వల్ల వీడియో కొంచెం కరెక్ట్గా అయితే రాలేదు. పెళ్ళి కూడా వీడియో కూడా నేను పెట్టలేకపోయాను, ఫొటోస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను అనమాట. ప్రొఫెషనల్ డాన్సర్స్ కాకపోయినా మేము కూడా పర్వాలేదు బాగానే డ్యాన్స్ చేస్తాం అనమాట అందరం కూడాను. మా చిన్న ఆడపడుచు చాలా బాగా చేస్తుంది ఆమె కూడాను. ఫుల్గా అయితే సాంగ్కి ఫుల్గా అయితే చేయలేం, కానీ కొంచెం పర్వాలేదు. మధ్య మధ్యలో చిన్న చిన్న స్టెప్లు వేస్తూ డ్యాన్స్ అయితే చేసాం అనమాట మేము కూడాను. చాలా బాగా చేశారు అందరూ కూడా. పిల్లలు అయితే చాలా బాగా చేశారు. వాళ్ళ అమ్మాయి తరపు వాళ్ళు అయితే డ్యాన్స్ అయితే ఒక వేరే లెవెల్లో చేశారు. పెళ్లి కూతురు తమ్ముడు అనమాట. నాకు కూడా తమ్ముడు అవుతాడు. పెళ్లి కొడుకుని ఎత్తుకొని తీసుకొచ్చి మరి 2-3 స్టెప్పులు చేయించాడు. అలాగే వాళ్ళ సిస్టర్ పెళ్లి కూతురు వాళ్ళ సిస్టర్ కూడా చాలా బాగా చేశారనమాట. వాళ్ళతో అయితే డ్యాన్స్ చాలా బాగా చేశారు, ఎరగదీశారు అనమాట. వేరే లెవెల్లో చేశారు అందరూ కూడాను. పెళ్లి కొడుకు వదిన అంటే పెళ్లి కూతురు సిస్టర్ అనమాట. ఆమె కూడా పెళ్లి కొడుకుతో బాగా డ్యాన్స్ చేసింది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారనమాట. తిను మా సిస్టర్, అంటే సొంత సిస్టర్ ఏం కాదండి, పెళ్లి కూతురు వాళ్ళ సిస్టర్. నాకు కూడా సిస్టర్ అనమాట. బాగా కలిసిపోయింది. ఫస్ట్ టైం పరిచయం అయినా సరే చాలా బాగా కలిసిపోయింది. పేరు భవాని. డ్యాన్స్ కూడా ఎరగదీసింది అనమాట. ఏజ్తో పని లేకుండా అయితే డ్యాన్స్లు అయితే వేరే లెవెల్లో చేశారనమాట. ఏజ్ లిమిట్ లేదనమాట. తను ఒక ఆడపడుచు వదిన అవుతారు ఆమె.
అసలు ఏజ్ గ్యాప్ అనేది ఉండదండి డాన్స్కి మాత్రం. ఎంజాయ్ చేయడానికి ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అనమాట. ఏజ్ ఎంతైనా పర్వాలేదు, ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేసేయడం అనమాట. నాకు కొంచెం డాన్స్ వచ్చు. బట్ నేను చేసిన తప్పు ఏంటంటే నేను సారీ సింగిల్ స్టెప్ పెట్టుకోవడం వల్ల చేయలేకపోయాను అనమాట. సారీ కొంచెం జారిపోతూ ఉండేది. దాన్ని సెట్ చేసుకునేసరికి టైం సరిపోతూ ఉండేది అనమాట. అందుకోసం డాన్స్ చేయలేకపోయాను. వదిన మరదలు అనమాట. బాగా చేసుకున్నారు డాన్స్ అయితే. చూడండి ఎలా చేస్తున్నారో. అలా ఊరేగింపు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మండపం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి పెళ్లి కొడుకుని తీసుకువెళ్ళిన తర్వాత కాలగాలన్నమాట. నెక్స్ట్ మా ఫోటోగ్రాఫరు, ఎక్కడ మిస్ అయినా మా ఫోటోగ్రాఫర్ మిస్ చేయొద్దు. ఎందుకంటే మీకు ఫొటోస్, వీడియోస్, మీ ఏమైనా ఫంక్షన్స్ అయితే కింద కామెంట్ చేయండి నెంబర్ అని. నేనైతే మీకు మెసేజ్ చేస్తాను నెంబరు. చాలా బాగా వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా తీస్తాడనమాట. ఫేమస్ అనమాట. వీళ్ళందరూ యూట్యూబ్ కోసం అనమాట. అందుకే హాయ్ చెప్తున్నారు. అంటే పెళ్లి కొడుకుని అంటే బామ్మర్దులు ఎత్తుకొని తీసుకువెళ్ళాలి. విడిదిల్లి దగ్గర ఎత్తుకున్నాడు అనమాట. కొంచెం డిస్టెన్స్లో ఎత్తుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ కూడా ఎత్తుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ కాలగాల సంబరాల్లో కూడా ఎత్తుకున్నాడు అనమాట. ఇప్పుడు విడిదిల్లు అయితే ఇచ్చారు. దీని తర్వాత కాలగాల సంబరానికి అయితే రెడీ అయిపోవాలి. ఇట్లా కాలగాల సంబరానికి అయితే రెడీ అయిపోయాడు. పెళ్లి కొడుకుని తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇలా అయితే కాలగాల సంబరాలకి ఇలా వెళ్ళి వాటర్ అనేది తెస్తారు. అందరికీ తెలిసిన విషయమే. ఇలా పట్టుకొని వెళ్తారనమాట. బిందెలతో, కడవతో తెస్తారు వెళ్ళి. పెళ్లి కూతురు తరపు వాళ్ళు, అలాగే పెళ్లి కొడుకు తరపు వాళ్ళు కూడా వెళ్తారు. మండపం దగ్గర కొంతమంది
టీ టైం అనమాట ఇప్పుడు. ఇంకా పెళ్లి కూతురు ఇంకా రెడీగా లేదనమాట కాలుగడ సంబరానికి. నెక్స్ట్ వీళ్ళు వెళ్ళారు కదా నీళ్ళు తాగడానికి, వాళ్ళు కూడా ఇంకా రాలేదు కాబట్టి మేము మండపం దగ్గర టీ టైం అనమాట. టీ బ్రేక్ తీసుకున్నాం అందరం కూడా. రిలాక్స్ అవుతున్నాం అనమాట. మనం అంతలోపు యూట్యూబ్ కోసం వీడియో అయితే తీస్తున్నాం. పెళ్ళికొడుకు టీ తాగుతున్నాడు. అంటే టీతో బతికేస్తారనమాట మా ఫ్యామిలీ మొత్తం కూడాను. మా మామయ్య గారు, పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నగారు. మా పిల్లలతో మా ఆయనకి సరిపోయిందనమాట. అలాను ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేశారు. మా చిన్న ఆడపడుచు వాళ్ళ బాబు, వాడిని ఎత్తుకునేసరికి తనకు సరిపోద్ది అనమాట. వీడియోలో అందరూ ఉండి మనం లేకపోతే ఎలా, అందుకనే ఫ్రంట్ కెమెరా పెట్టి వీడియో అనేది ఒక క్లిక్ అయితే చేస్తాం అనమాట. మళ్ళీ పెళ్లి కొడుకుని మండపం నుంచి మళ్ళీ కాలుగడ సంబరం వాళ్ళ పెళ్లి కూతురు ఇంటి వరకు అనమాట. తమ్ముడు మా తమ్ముడు పెళ్లి కొడుకు బామ్మర్ది తీసుకొని వెళ్ళాడు. కాలుగడ సంబరాలు అనమాట. ఎలా జరుగుతుంది మొత్తం ఒకసారి చూడండి. ఇందులో వాయిస్ ఇవ్వడానికి లేదు. నెక్స్ట్ మ్యూజిక్ యాడ్ చేయడానికి కూడా లేదనమాట. అందుకనే ప్రతిదీ వాయిస్ ఇస్తే మీకు కూడా కొంచెం చిరాకు అనిపించవచ్చు. అందుకోసమనే జస్ట్ మ్యూట్లో పెడతాను. ఒకసారి కాలుగడ సంబరాలు మేము ఎలా చేసుకుంటామో చూడండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా కింద కామెంట్ అయితే చేయండి.
మా హస్బెండ్ అలాగే మా అన్నయ్యలు అనమాట. మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్స్. నెక్స్ట్ కాలకాల సంబరాలు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. కొంచెం ఎక్కువగా నేను హడావిడి చేశానని అనుకుంటున్నాను. వీడియోలో మీకు కనిపించే ఉండొచ్చు. సరదా అనమాట. కాలకాల సంబరాలు చాలా సరదాగా అయితే ప్రతి విలేజ్లో ప్రతి పెళ్ళిలో కూడా చాలా సరదాగా అయితే జరిగే ఘట్టం ఏంటంటే కాలకాల సంబరాలు అనమాట. చాలా బాగా జరిగాయి ఇవి కూడాను. నెక్స్ట్ రిసెప్షన్కి అయితే వెళ్ళి రెడీ చేసి రిసెప్షన్లో అయితే కలుసుకుందాం. పెళ్లి కొడుకుని రెడీ చేసి రిసెప్షన్ దగ్గర మండపంలో అక్కడ పెట్టిన తర్వాత మేమైతే డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. కొంచెం టైం ఎక్కువ అయిపోయిందనమాట. కొంచెం ఎర్లీగా చేయాలనుకున్నారు కానీ కొంచెం లేట్ అయింది. అలాగే అందుకే మేము డిన్నర్ చేయడం కూడా చాలా లేట్ అయిపోయిందనమాట. పిల్లలందరూ తినేశారు. లాస్ట్ భోజనాలు మావే. లాస్ట్లో తింటున్నాం అందరం కూడా. పెళ్లి కొడుకుని రెడీ చేసి పెళ్లి కొడుకుని మండపంలో ఇచ్చిన తర్వాత మేము వచ్చి తింటున్నాం అనమాట. ప్రతి ఒక్కటి కూడా ఎంజాయ్ చేయాలండి. అందుకని ప్రతిదీ కూడా వీడియో షూట్ చేశాను. ప్రతి వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుంది. ఉన్నా సరే కొంచెం సరదాగా ఫన్నీగానే ఉంటుంది. బాగుంటుంది చూడటానికి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది ఎండింగ్లో చెప్తున్నాను. స్టార్టింగ్లో చెప్పవలసింది మిడిల్లో చెప్తున్నాను అనమాట. ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో. అలాగే మేము డిన్నర్ చేసిన తర్వాత అయితే అందరం ఫొటోస్ అయితే తీసుకోవడానికి వచ్చామన్నమాట. రిసెప్షన్ దగ్గర మొత్తం ఎంటైర్ మా అత్త తరపు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇది అందరం కూడా ఒక ఫోటో ఫ్రేమ్కి అయితే స్టిల్ అనమాట. నెక్స్ట్ పెళ్ళికి ముందు మేము రెడీ అవ్వడానికి మళ్ళీ వెళ్ళామన్నమాట. అందుకే నేను పెళ్లి వీడియో కొంచెం తీయలేకపోయాను. తాళి కట్టిన తర్వాత వచ్చామన్నమాట. అందుకే ఉన్న ఫొటోస్తో అయితే నేను ఫొటోస్ ఓన్లీ యాడ్ చేశాను. వీడియో తీయలేకపోయాను అనమాట. అలాగే జీలకర్ర బెల్లం అలాగే తాళి కట్టినవి అన్నీ కూడా నేను తాళి కట్టిన టైంకి అయితే వచ్చామన్నమాట రెడీ అయ్యి. అసలు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. రిసెప్షన్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. మేము లేట్గా వెళ్ళడం వల్ల రెడీ అయ్యి రావడానికి కొంచెం లేట్ అయింది. తాళి కట్టి అలాగే పెళ్లిదండలు వేసుకున్న తర్వాత అయితే తలంబ్రాలు పోసేటప్పుడు అంటే మేము తాళి కడుతున్నారు అప్పుడు వచ్చామన్నమాట. అందుకే అది ఏది కూడా వీడియో లేదు అనమాట. అందుకే కొన్ని వరకు ఫొటోస్ ఉంటే ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు అయితే వచ్చిన తర్వాత డైరెక్ట్గా స్టేజ్ మీదకి వచ్చేసాను అనమాట. ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేశాను. అందుకే ఇక్కడి నుంచి కాదు తాళి కట్టిన టైం కరెక్ట్గా కడుతున్నారు అన్న టైంకి అయితే వచ్చామన్నమాట. అందుకే ఏ వీడియో ఏ ఫోటో కూడా తీయలేదు. ఇక్కడ తలంబ్రాలు వేసుకున్న దగ్గర నుంచి అయితే ఫోటో తీయడం అయితే చేశాను. అలాగే వీడియోస్ అనమాట. అందుకే కొన్ని ఫొటోస్ తీసిన వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేసి ఫొటోస్ అనేది యాడ్ చేశాను వీడియోకి బదులు. ఇక్కడ నుంచి అన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగే తలంబ్రాలు పోసుకోవడం కాలుమట్లు అలాగే కాళ్ళకి మెట్లు పెడతారు కదా అది. నెక్స్ట్ అప్పగింతలు చుక్క చూపించడం అన్నీ కూడా ఉంటాయి ఇందులో. మెట్లు పెడుతున్నారు ఆడపడుచులు ఇద్దరు కూడా.
కాలు మట్టిస్తారు కదా కంచు గిన్నెపై వేసి, అదనమాట. అరుంధతి నక్షత్రం అనమాట. అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా, ఆ సీన్ అనమాట. అరుంధతి నక్షత్రం ఏమో కానీ తర్వాత చుక్కలు అయితే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇద్దరికి కనబడతాయి, ఒక్కరికే కాదు. అంటూ ఉంటారు కదా, నాయనా నీకు కనబడుతుంది చుక్కలు తర్వాత పెళ్ళాక. అందరికి ఒకేలా ఉంటుందండి, ఒకరికొకలా ఉండదు. లైఫ్ అనేది పెళ్లి కూతురికి మారుద్ది, పెళ్లి కొడుకుకి మారుద్ది. ఒకరికే మారుద్ది అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు.
చదివింపు కార్యక్రమం ఉంటుంది కదండి, అదనమాట. చదివింపులు వేసుకుంటున్నారు. అలా స్టార్ట్ అవుతుంది ఇక్కడ. చదివించిన వాళ్ళు ఎంతైనా చదివించుకోవచ్చు ఇక్కడ నుంచి. పెళ్ళి కొంచెం ఎర్లీగా అవ్వటం వల్ల అందరూ కూడా ఉన్నారు. అలాగే మా అత్తయ్య గారు అంటే పెళ్ళికొడుకు తల్లి వాళ్ళ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఉన్నారనమాట. ఇది అప్పగింతల సీన్ అనమాట. అప్పగింతలు పెడతారు కదా, అది కూడా కొంచెం వీడియో తీశాను. నెక్స్ట్ కొంచెం ఎమోషనల్ అవుతారని చెప్పేసి కొంచెమే తీశాను అనమాట. మొత్తం అంతా తీయకపోయాను. ఉంగరాలు తేవడం అంటారు కదా, ఆ కార్యక్రమం అనమాట. అన్నిట్లో కల్లా నాకు ఇష్టమైన సీన్ అనమాట ఇది. బాగా సరదాగా ఉంటుంది. పెళ్ళి కూతురు అన్నిట్లో విజయం సాధించింది అనమాట. తనే ఎక్కువ 3 టైమ్స్లో తనే ఎక్కువ ఉంగరాలు తీసింది. అలాగే ఇక్కడితో అయితే పెళ్లి కార్యక్రమం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు ఇంటికి తీసుకెళ్ళిపోవడమే. అలాగే దాని తర్వాత సారి భోజనాలు అంటారు కదా, యానాల ఫంక్షన్, అది జస్ట్ చిన్న పార్ట్ తీసాను అనమాట. ఎండింగ్ కోసం అని చెప్పి వీడియో తీశాను. మా ఆడపడుచు, మా మేనల్లుడు ఒక్క మేనల్లుడు అనమాట, ద్రాక్ష పండు. అలాగే అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. భోజనాలకు ముందు చిన్న క్లిప్ అనమాట, ఎండింగ్ కోసం అని తీసాను అనమాట. జస్ట్ అలా మా అత్త తరపు ఫ్యామిలీ మాత్రమే అనమాట, ఎక్కువ మంది లేరు. అలాగే వడ్డింపు కూడా మేమే చేసాము. అలాగే ఇక్కడ భోజనాలకైతే అందరూ కూడా వచ్చేసారనమాట. పెళ్లి కూతురు తరపు వీళ్ళంతా కూడా పెళ్లి కూతురు తరపు వాళ్ళనమాట. సారి పట్టుకొని వచ్చిన వాళ్ళకి అందరికీ భోజనాలు పెడతారు కదా, అందుకని ఈ వీడియో అనేది చిన్నది అయితే తీసాను. అలాగే మా పెద్ద ఆడపడుచు, చిన్న ఆడపడుచు, అసలు కొంచెం క్లారిటీ లేదు, కొంచెం ఎండ ఎక్కువగా ఉండడం వల్ల అసలు ఏమి కనిపించట్లేదు. మా వారు కూడా కష్టపడిపోతున్నారు. మా అన్నయ్యలు కూడా చాలా కష్టపడతారు. నిజంగానే మా అత్తలకైతే మంచి అల్లుళ్ళే దొరికారు. మా ఆడపడుచులకు కూడా మంచి భక్తులు దొరికారు అనమాట. నిజంగానే చాలా హెల్పింగ్ నేచర్ అనమాట మా అన్నయ్యలకి అందరికీ కూడాను. అలాగే నన్ను కూడా బాగా సపోర్ట్ చేస్తారు. యూట్యూబ్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే భోజనం అయితే చేసేస్తున్నారు. అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.